మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 2026 మార్చి 26వ తేదీ తీసుకొస్తున్నట్లు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. బేసిక్గా ఏప్రిల్ అనుకోవడం జరిగింది, కాకపోతే మళ్ళీ ఒక మంత్ అయితే ముందుకు రావడం జరిగింది. కానీ అదే తేదీలో ఆల్మోస్ట్ మనకు పెద్ద సినిమా కూడా రావడం జరుగుతుంది. అంటే ఒకే రోజు మెగా హీరోలే అక్కడ పోటీ పడుతున్నారు. అలాగే ఆ మంత్లో ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆల్రెడీ అదే మంత్లో ప్యారడైస్ వస్తుందని చెప్తున్నారు నాని గారిది. అదే మంత్లో 19th టాక్సిక్ సిటీ వస్తుంది, ఎస్డి పాన్ ఇండియా మూవీ. దాంతోపాటు ఏదైతే దురంధర్ రావడం జరిగిందో దురంధర్ పార్ట్ 2 కూడా ఆ 19th రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఏంటి ఇలాంటి క్లాష్ అవసరమా? ఒకే నెలలో 5 పెద్ద సినిమాలు అవసరమా? మాత్రం ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఒక 15 రోజులైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కదా. ఏముందా మంత్లో మార్చిలో? సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఏ రోజు వచ్చినా హిట్ అవుతుంది. వర్కింగ్ డేస్ లో వచ్చినా సరే అద్భుతమైన కలెక్షన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది పాన్ ఇండియా మూవీస్ ని ఒకే నెలలో తీసుకొచ్చే బదులు కొద్దిగా గ్యాప్ లో తీసుకొస్తే బాగుంటుంది. ఒక్కొక్క సినిమాకి 500, 600 టికెట్ ప్రైస్ ఉంటుంది. అలాగే స్నాక్స్ అవి ఇన్ని కలిపి అలా 5 సినిమాలు వస్తే ఆల్మోస్ట్ ఒక 3000 మాకు బొక్క పడిపోతుంది. కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకొని కొద్దిగా గ్యాప్ లో వస్తే బాగుంటుంది.